మనతో పాటుగా బీసీజేఏసీ చైర్మన్ నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఇక్కడ విగ్రహం అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ, మీ తనయుడు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎట్లా అనిపిస్తా ఉంది ఈ విగ్రహం ఏర్పాటు చేస్తా ఉంటే? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు మరవలేరు. నందమూరి తారక రామ గారు ముఖ్యంగా ఆయన ఖాళీ తెలుగు రాష్ట్రాలకే కాదు, ప్రపంచంలో ఆయన అభిమానులు. ముఖ్యంగా బీసీలు ఆయన అలా హైదరాబాద్లో ఫస్ట్ ఐదు మంది యాదవులకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో ఈరోజు బీసీలకు అవకాశాలు కలుగుతున్నాయంటే ఈ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన ఆశీస్సులే. కాబట్టి ఈ తెలంగాణ గడ్డనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఆయన మరవలేరు. చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు, ఖమ్మం సంబంధించినటువంటి నాయకులు అందరికీ కూడా ఎన్టీఆర్ విగ్రహం ఈ ప్రాంతంలో ఉండాలని చిరకాల కోరిక. దాన్ని పలు ప్రభుత్వాలకు కూడా విన్నవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీ కొడుకు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడనే కాదు, ఇప్పుడే ఇందాక మద్రాస్కి కూడా ఫోన్ చేయడం జరిగింది. విశ్వనాథం గారు లాస్ట్ టైం ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే క్యాన్వేజింగ్లా, అతను లైవ్ చూసి చెప్పడం జరిగింది. మేము కూడా మద్రాసులో పెడతాము. ఆయన మంత్రి, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, ఆయన చెప్తుండు మద్రాసులో కూడా మేము పెడతాము. విగ్రహం ఎక్కడ చేపించిండు అని అడగడం జరిగింది. విగ్రహం తయారు చేసిన మా వడియార్ గారు కూడా ఉన్నారు. మీరు విగ్రహం ఎక్కడ చేసిర్రు, చాలా బాగున్నదని చెప్పడం జరిగింది. అక్కడ మద్రాసులో కూడా నెక్స్ట్ బర్త్డే కల్లా మద్రాసులో కూడా పెడతామని విశ్వనాథం గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. సంవత్సరం అయితే ఉంది అటు ఇటుగా ఇక్కడ ఉప ఎలక్షన్లు జరిగి దాదాపు 6 నెలలు అయితే ఉంది. పనులు ఎట్లా అయితే ఉన్నాయి? వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించి ఎట్లా చర్యలు తీసుకోబోతా ఉన్నారు? మీరు చూస్తున్నారు కదా, కానీ వీళ్ళు ఎరగలేరు. అట్లా డెవలప్మెంట్ కానీ ఏది కానీ పర్సనల్గా ఏదైతే ఎలక్షన్ల పింఛన్ ప్రతి ఏదైతే వాగ్దానాలు చేసారో బల్ఫుర్గా అవుతున్నాయి. సినిమా వాళ్ళ ఏరియాలలో కొన్ని సమస్యలను మీకు వచ్చి చెప్పుకోవడం జరిగింది. ఎలక్షన్స్, ఉప ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతూ ఉందా? సినిమా వాళ్ళకు 40 ఏళ్ళ నుంచి వాళ్ళకు మాకు యూనియన్లు ఇవన్నీ దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇదే శారది స్టూడియోలో 4గురితో మొదలైన యూనియన్ ఇవాళ 40,000 మంది ఉన్నారు యూనియన్లు. ఆ సమస్యలు చాలా మటుకు సాల్వ్ అయిపోయినాయి. అలాగే కొన్ని స్కూల్స్ అవి ఉన్నాయి, అవి తప్పక చేపిస్తాం.